మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడలో 16 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో కూడా అధికంగా సెంటీమీటర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, మొత్తం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కూడా పలు జిల్లాలలో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదైంది. నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు నాగర్ కర్నూలులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు అంటే 2-3 గంటల్లోనే ఇటు వరంగల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరిలో కూడా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అడ్డగొరుడులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాదు, జనగాం, వరంగల్, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు ఇటు ఖమ్మం ఈ ప్రాంతాలలో కూడా మనకు అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరంగల్లో దాదాపు మనకు అతి భారీ వర్షపాతం, ఎప్పుడైతే 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందో దాన్ని అతి భారీ వర్షపాతం కింద లెక్కిస్తాము. అదేవిధంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు కల్లెడలో కూడా నమోదైంది. అదేవిధంగా ఇటు భారీ వర్షపాతం యాదాద్రి భువనగిరిలో కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు పలు జిల్లాలలో భారీ, అక్కడక్కడ మనకు జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాన్ అయితే ప్రస్తుతం మనకు బలహీన పడినప్పటికీ కూడా తెలంగాణకి దగ్గరగా ఉండడంతో కూడా మనకు అధికంగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో మనకు ఈరోజు ఉదయం వరకు చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్య జిల్లాలో అధికంగా ఎఫెక్ట్ చూపించింది. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మధ్య తెలంగాణ జిల్లాలో మనకు అత్యధికంగా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే ఇటు రానున్న 2-3 గంటలకు సంబంధించి కూడా ఎప్పుడైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ జిల్లాలో భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అధికంగా ఉంటుందో వాటికి సంబంధించి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ ఫోర్కాస్ట్తో పాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రానున్న 3 గంటలకు చూసుకున్నట్టయితే ఇటు హన్మకొండ, హైదరాబాదు, జనగాం, కరీంనగర్తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబాబాదు, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి ఎల్లో కలర్ వార్నింగ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది.